సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ విషయానికొస్తే, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు చాలా ఫీల్ అయ్యి, అంటే తనకి జరిగిన కొన్ని పరిణామ క్రమాల వల్ల తను చాలా ఫీల్ అయ్యి, తన శక్తులన్నింటినీ ఒక 9 గ్రంథాల్లో నిగూఢపరుచుతాడనమాట. సో అలా 9 గ్రంథాల్లో నిగూఢపరిచి, ఒక్కొక్కరికి అంటే వాళ్ళకి ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క రక్షకుడిని సెట్ చేసి, అలాగా 9 మంది రక్షకుల్ని సెట్ చేస్తాడు. సో ఈ 9 గ్రంథాలు వస్తే వాడు దేవుడైపోతాడనమాట. సో అందుకే మీకు ఆల్రెడీ వాళ్ళు ప్రీమియర్ షోల్లో కానీ అంటే పబ్లిక్ టాకుల్లో కానీ అన్నీ కూడా చెప్పి పెట్టారు అది ఆల్రెడీ. సో మంచి కంటెంట్ అండి ఇది. అంటే ఒక వ్యక్తికి అన్నీ వచ్చేస్తాయి, అంటే డబ్బు, అహం అన్నీ వచ్చేసిన తర్వాత వాడు క్రూరుడు అయిపోతాడు. సో అది మంచి వాళ్ళ చేతుల్లో, డబ్బు అన్నది మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే అది నలుగురికి ఉపయోగపడుతుంది. అదే చెడ్డ వాళ్ళ చేతుల్లో ఉంటే అది ఎవరికి ఉపయోగపడదు. ఇది నార్మల్గా మన పాయింట్లో తీసుకుంటే చాలా మంచి పాయింట్ అండి ఇది. సో అలాగే ఆ 9 గ్రంథాల్లోనే ఒకటి అంటే 9వ గ్రంథం వచ్చేసరికి శ్రేయ శరణ్ దగ్గర ఉంటుందన్నమాట. శ్రేయ గారు కూడా దీనిలో యాక్ట్ చేశారు. అండ్ వాళ్ళ అబ్బాయి ఎలా అయ్యాడు ఏంటి అన్నది మీకు చాలా బాగుంటుంది సినిమాలోనే. అండ్ ఆయనే ఈ తేజ సజ్జా. అండ్ అసలు ఈ మిరాయి అన్న టైటిల్ తేజ సజ్జాకి వస్తుందండి. అసలు ఈ ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఈ వేద ఉన్నాడో తను యోధుడి కింద ఎలా మారాడు అన్నదే మొత్తం స్టోరీ అండి. అండ్ తను యోధుడి కింద ఎలా మారాడు, తను అంటే ఆయనతో ఎలా ఫైట్ చేశాడు అన్నదే ఈ సినిమా. సో కథ అయితే చాలా బాగుందండి. మరి కథనంలోకి వెళ్దాం. అండ్ ఇంకొకటి, కథనంలోకి వస్తే మొదటగా దర్శకుడికే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానండి. వెరీ గుడ్ డైరెక్షన్. అసలు డైరెక్షన్లో కానీ ప్రొడక్షన్ లెవెల్స్లో కానీ వీళ్ళు ఎక్కడ తగ్గలేదు. అది ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తూనే వచ్చారు. వాళ్ళు చెప్పిందే ఇక్కడ చూపించారు కూడా. సో ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఒక పార్ట్ని ఒక ఇంట్రెస్టింగ్గా చూపించడంలోనే కథనం ఏర్పడి ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా వచ్చేసి సప్తపది గరుడ ఎపిసోడ్స్ అయితే మాత్రం సూపర్ అండి, సూపర్. అండ్ ఒక సౌండ్ ఉంటుంది, అంటే మీకు అంటే శబ్ద ప్రయోగం, ఒక ఫైట్ ఉంటుందన్నమాట. అది చాలా బాగుంటుంది. అండ్ తేజ ఎంచుకున్న కథల్లో మీకు ఏంటి అంటే ఫస్ట్ నుంచి తను కూడా చెప్పాడు. తను ఫస్ట్లో బేబీలో చేశాడు. చిన్నప్పుడు ఎలాగో మంచి అంటే మనకి ఇంద్రసేనారెడ్డి, చిన్న చిన్న సూర్యవంశం కానీ ఇవన్నీ చేసింది ఈయనే తేజ. ఆ రోజు హనుమాన్లో అయితే మాత్రం పీక్స్లో చేశాడు యాక్టింగ్ అయితే. సో తనే క్లియర్గా చెప్తున్నాడు. మొన్న ఇంటర్వ్యూ, అదే లాస్ట్ టైం ఎవరికో ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు కూడా చూశాను నేను. సో తను ఎంచుకున్న జోనర్ కానీ అంటే ఈ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా తను చేస్తున్న ఈ ప్రయత్నానికి మనలాంటి వాళ్ళందరం కూడా సపోర్ట్ చేయాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు తేజ సజ్జా. అండ్ మనోజ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్యారెక్టర్ ఇవ్వండి ఆయన దానిలోకి సెట్ అయిపోతాడు. అండ్ తను కూడా చెప్పాడు, నాకు ఈ సినిమా మాత్రమే కమ్బ్యాక్. అంటే ఆఫ్టర్ 9 years తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత, ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదండి, బేసిక్గా ఆయన చెప్పడం అలా ఉంటుంది. నేర్చుకున్నాడు దాన్ని బట్టి ఏదో చేసుకుని నేర్చుకున్నాడు అనమాట. అంతే, ప్రాబ్లమ్స్ అయితే ఏం చేయలేదు. కానీ కమ్బ్యాక్ ఫిల్మ్ అంటూ మాత్రం మిరాయినే చెప్తారు. సో దీనిలో కూడా ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ అంటే యాక్టింగ్ పరంగా కూడా దానిలో మనం మనోజ్ గారిని ఎంచాల్సింది ఏమీ లేదు. సో అసలు ఇలా అంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ మనోజ్ గారు ఎందుకు ఇచ్చారు కమ్బ్యాక్ అన్నది మాత్రం దీనిలో క్లియర్గా కనిపిస్తుంది అండి. ఎస్, దిస్ ఫిల్మ్ ఈజ్ ద కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మనోజ్ అన్న. సూపర్ 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 సూపర్. అంటే తనకి ఎంత టాలెంట్ లేకపోతే దిస్ ఈజ్ మై కమ్బ్యాక్ ఫిల్మ్ అంటాడు. సో అది మనం దృష్టిలోకి తీసుకోవాలి. అండ్ మనోజ్ని అంటే కంపల్సరీ ఒక పాజిటివ్ వే ఉంటుంది జనాల్లో ఎవరికైనా సరే. సో మనోజ్ కోసం కూడా చూడొచ్చు సినిమాని. మెయిన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం అండ్ విజువల్ ఎఫెక్ట్ కోసం మాత్రం ఈ సినిమా చూడాలండి. తేజ కోసం, తేజ ఇక మీద కూడా అలాంటి సినిమాలే చేస్తానని డైరెక్ట్గానే చెప్పాడు. సో తను ఒక సూపర్ మ్యాన్ ఇలాగా అంటే ఏదైతే జరగదో దాన్ని జరిగేటట్టు మనం ఎలా చేయాలి అన్న దాని మీద చేసి పెట్టాడు అనమాట. సూపర్ సూపర్ సూపర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ అండి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడా తగ్గలేదు. ప్రొడ్యూసర్ చెప్పినట్టే అదే ప్రొడక్షన్ వాల్యూ మెయింటైన్ చేసుకుని ఉన్నాడు. అండ్ మీకు అతిశయోక్తి కాదు అని అంటే నేను ఒక మాట అంటాను, బాహుబలికి ఎక్కడ తీసిపోదండి ఈ సినిమా. ఎందుకంటే బాహుబలి అంతంత డబ్బులు పెట్టి అది చేసే బదులు దాని మీద తక్కువ ఖర్చుతోనే ప్రొడక్షన్ వాల్యూస్ ఇస్తూ ఇంత మంచి బ్లాక్ బస్టర్ తీయడం అన్నది కొద్దిగా మనం ప్రైజ్ చేయాల్సిన విషయమే.
నేను మళ్ళీ 'బాహుబలితో' పోల్చారని అనుకోవద్దు. ఎందుకంటే 'బాహుబలి' అనేది ఒక ట్రెండ్ సెట్ చేసేసింది. మీరు ఏ సినిమా తీసుకున్నా సరే 'బాహుబలితో' చూస్తారు కాబట్టి, నేను ఇక్కడ డబ్బులు మాత్రమే చూస్తున్నాను. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతుంటుంది, ఎలా ఉంటుందని. సో, అసలు 'బాహుబలి' ఎక్కడ 'ప్రభాస్' గారు, ఎక్కడ 'రాజమౌళి' గారు, అంటే 'అనుష్క' ఎక్కడ, ఆ ప్యాడింగ్ ఎక్కడ, ఆ టైం అంటే ఎన్ని ఎన్ని రోజులు తీశారు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. వీటితో పోల్చుకుంటే 'మిరాయ్' ఈజ్ ద బెస్ట్. అలాగే మనకి సంగీత దర్శకుడు గౌర సూపర్బ్ అండి. అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని చింపి పడేసాడాయన. ఆ శబ్దంతో ఒక ఫైట్ ఉంటుందండి. దాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అనేసంటే చాలా కష్టం. దానిలో అయితే మాత్రం ఆయన చాలా బాగా చేశాడు. అండ్ ఇంకొకటి ఫైనల్‌గా వస్తే 'తీర్పు.' అంటే అసలు మనకెలాగనిపిస్తుంది? మనకెలాగనిపించినా సరే సినిమా అన్నది ఎంతోమంది కష్టపడితే గాని ఒక సినిమా అన్నది బయటికి రాదు. నాకు ఆ పాజిటివ్ ఒపీనియన్ ఎప్పుడూ ఉంటుంది. అది మంచి సినిమా అయినా, చెడ్డ సినిమా అయినా సరే మనం తప్పులు మాత్రమే చెప్పగలము. అంటే సినిమా తీసినోడికి తెలుస్తదది. అంటే దర్శకుడికి గానీ, ప్రొడ్యూసర్‌కి గానీ, అందులో యాక్ట్ చేసిన నటీనటులకు గానీ వాళ్ళకే తెలుస్తుంది ఎంత కష్టపడి వాళ్ళు చేశారో. సో, అందరి ప్రయత్నాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాము. కాకపోతే ఇక్కడేంటి చిన్న ల్యాగ్ అయితే అనిపించిందండి. ఇంక ఈ సినిమా విషయానికొస్తే మనోజ్ గారు అండ్ 'తేజ సజ్జా' అండ్ డైరెక్షను అండ్ సంగీతం గురించి లేకపోతే ప్రొడక్షన్ వాల్యూ గురించి అన్నీ మాట్లాడుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబుంది బేబీ వైబుందిలే ఆ పాటతోనే 'మిరాయ్' అన్నది బయటికెళ్ళిందండి క్లియర్‌గా. ఇక్కడ పెద్ద మైనస్ ఏంటి అనేసంటే మీరు ఎంత వెయిట్ చేస్తారో సినిమా హాల్‌లో మీకు ఆ పాట లేదు. సో, దీనికి కూడా ఒక లెక్క అంటే నా ఉద్దేశ ప్రకారం వీళ్ళు ఏంటి అనేసంటే అంటే ఈ సినిమా అందరికీ నచ్చొచ్చు, అందరికీ నచ్చకపోవచ్చు. వీళ్ళొక ప్రాక్టికల్‌గా చూసుకుంటే ఇది హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఉంటుందనమాట. సో, అందుకే మీకు అక్కడక్కడ ఈ స్క్రీన్ ప్లేలో కూడా కొంచెం ల్యాగ్ ఉంటుంది. సో, అలా ఎక్కదేమో అని చెప్పి ముందుగా ఇది రిలీజ్ చేసి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ సాంగ్ పెట్టినా పెడతారు. ఇవి ఏంటి అనేసంటే మార్కెటింగ్ స్కిల్స్ అనమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 'మిరాయ్' ఈజ్ ద బెస్ట్. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి మనోజ్ అన్న ఉన్నాడు. తర్వాత 'తేజ సజ్జా' ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ యాక్టర్. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడే. సో, 'మిరాయ్‌ని' కంపల్సరీ వెళ్ళండి థియేటర్స్‌కి చూడండి. సూపర్. మనమైతే అంటే మనం పెట్టిన డబ్బులకైతే లాస్ కాదు. సో, ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్సో. అలాగే 'మిరాయ్‌తో' పాటు నా వీడియోస్ కూడా కాస్తో కూస్తో చూస్తూ ఉండండి. కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా రాను రాను నేను ఏ కంటెంట్ చేస్తే బాగుంటుందన్నది నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో, ప్లీజ్. బాయ్.